శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపు ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ధనుస్సు రాశి వారు ఈ పరిహారం చేసి చూడండి. మీ సమస్యలన్నీ తీరిపోయి కోటీశ్వరులవ్వడం ఖాయం. మీ ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది. అలాగే మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పుకోవచ్చు. రేపు ఆదివారం రోజు చాలా అద్భుతవంతమైన రోజుగా ధనుస్సు రాశి వారు ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలను పొందుతారు, ఈ పరిహారం చేసేటప్పుడు వీరు పాటించవలసిన పరిహారాలు అలాగే నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా తంత్రశాస్త్రంలో ఉప్పు ఆవాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉప్పు ఆవాలతో ఎన్నో తంత్ర ప్రయోగాలు చేసి మన పూర్వీకులు ప్రయోజనాలను కూడా పొందారు. అవన్నీ కూడా ఖచ్చితంగా సిద్ధిస్తాయి. అంటే ఈ తంత్ర ప్రయోగం ద్వారా మంచి ఫలితాలు పొందడం మనం చూస్తూనే ఉంటాం. అందుకే ఆవాలకు అంత శక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. మన పోపుల డబ్బాలో ఉండేటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడాను చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆవాలు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగింపచేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇవన్నీ కూడా చాలా వరకు మనల్ని సమస్యల నుంచి బయటపడేయడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి ఉపయోగపడతాయి. కాకపోతే వాటి విలువ, గొప్పతనం తెలియక మనం వాటిని కేవలం ఆహార పదార్థాల్లో సుగంధ ద్రవ్యాలుగా మాత్రమే ఉపయోగిస్తున్నాం. కానీ ఈ సుగంధ ద్రవ్యాలను తంత్ర ప్రక్రియలో వాడితే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుందని పండితులు వివరిస్తున్నారు. వీటి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఇంట్లోని సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాంటి అద్భుతవంతమైన ఈ ఉపాయాన్ని మీరు రేపు ఆదివారం రోజున చేసుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉన్న సమస్య అనేది తీరిపోతుంది. నెమ్మదిగా మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభించడం జరుగుతుంది అన్నమాట. అందుకే ఆదివారం రోజు ఈ పరిహారం చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పెట్టుకోవాలి. ముఖ్యంగా ఆదివారం రోజు మట్టి పాత్రలో ఏ వస్తువులు వేసి ఇంట్లో పెడితే మనకు మంచి జరుగుతుందో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూస్తేనే పరిహారం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ అద్భుతవంతమైన పరిహారాన్ని మీరు కూడా పాటించినట్లయితే మీ ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలను మనం పరిష్కారం చూపించుకోవచ్చు. అనేక రకాల సమస్యలు అలాగే కష్టాల నుంచి బయటపడే సులభమైన మార్గంగా చెప్పుకోవచ్చు. చాలా మందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. అవి పెద్దవి కానీ చిన్నవి కానీ అలాగే ఇప్పుడే మొదలైన సమస్యలు కావచ్చు. ఆర్థిక సమస్యలు, శత్రు బాధలు, వివాహం కాకపోవడం, పిల్లలు మాట వినకపోవడం, వైవాహిక బంధానికి సంబంధించిన సమస్యలు, ఇలా ఒకటేంటి అనేక రకాల సమస్యలు మనల్ని తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే సమస్య ఏదైనప్పటికీ కూడా ఈ చిన్న పరిహారం పాటించినట్లయితే కనుక అద్భుతమైన మార్పులు మీ జీవితంలో చూస్తారు. ఉప్పు ఆవాలతో ఈ రాశి వారు ఆదివారం రోజు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. నరదృష్టి ఎక్కువగా ఉన్నవారు, వ్యాపారం సరిగ్గా అభివృద్ధి చెందట్లేదు అని ఇబ్బంది పడేవారు ఆదివారం రోజు 6 గంటల తర్వాత ఈ చిన్న పరిహారం చేసినట్లయితే చాలా తొందరగానే మంచి ఫలితాలను చూస్తారు. ఈ పరిహారం చేయడానికి కావలసినవి నల్ల ఆవాలు, అలాగే గల్ల ఉప్పు, ఎండు మిరపకాయలు. రుణ సమస్యలు తీరాలన్నా, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్నా ఈ పరిహారం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం చేయడం వల్ల 100% ఫలితాలను పొందుతారు. ఎడమ చేతిలోకి గల్ల ఉప్పు, నల్ల ఆవాలు, ఎండు మిరియాలను తీసుకుని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరుగుతూ గుమ్మం దగ్గర నిలుచుని ఎడమ చేతి వైపు నుండి కుడి చేతి వైపుకు 3 సార్లు తిప్పండి. ఈ విధంగా ఇంట్లో ఉన్న అన్ని గదులు గుమ్మం దగ్గర చేయాలి. ఇలా చేసిన తర్వాత ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయాలి. ఇలా వేయడానికి, ముఖ్యంగా ఇలా చేయడానికి వీలు కాని వాళ్ళు ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో పసుపు, ఆవాలు లేదా ఇంట్లో వాడే నల్ల ఆవాలను తీసుకోవాలి. తర్వాత అందులో ఎండు మిరపకాయలను వేయాలి. అందులోనే ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును వేయాలి. దానిని ఇంట్లో ఏదైనా ఒక గదిలో పక్కాగా ఉంచాలి. ఇది మట్టి పాత్రను రాత్రంతా ఇంట్లోనే ఉంచాలి. తర్వాత రోజు ఉదయం లేచిన తర్వాత ఈ మట్టి పాత్రలో ఉన్న ఆవాలు, అలాగే గల్ల ఉప్పు, ఎండు మిరపకాయలు నిప్పులో వేయాలి. ఇంట్లో నిప్పులు లేకపోయినట్లయితే ఒక మట్టి పాత్రలో కొబ్బరి చిప్పలు లేదా బొగ్గులు వేసి కాల్చి అందులో ఆదివారం రోజు రాత్రంతా ఇంట్లో పెట్టిన ఆవాలు, ఎండు మిరపకాయలు, అలాగే రాళ్ల ఉప్పును వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇలా ఈ పరిహారం ఆదివారం నాడు చేయడం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తి, చెడు గాలి, నరదృష్టి, నకారాత్మక శక్తి ఇటువంటివన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది.
ఇక ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలానే చేసే పని మీద మనసు పెట్టి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తారు. అలాగే ఇంట్లో ఎవరికీ కూడా అనారోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు. ప్రతి పనిలో విజయం సాధించడమే కాకుండా అధిక ధనాన్ని సంపాదించే శక్తి కూడా మీకు వస్తుంది. ఈ పరిహారాన్ని ఆదివారం మాత్రమే చేయాలి. ఎటువంటి ఆహార నియమాలు ఉండవు. ఈ పరిహారాన్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంట్లో చెడు శక్తి ఉన్నప్పుడు ఆ ప్రభావం ఇంట్లో వారిపైన కూడా చూపిస్తుంది. అంటే ఒకరి మాట ఒకరు వినకపోవడం, చీటికి మాటకి కోపం తెచ్చుకోవడం, పిల్లలు మాట వినకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏదైనా శుభకార్యం ముడిపెట్టిన తర్వాత కూడా అది మొదలు కాదు. ముఖ్యంగా అది మొదలు పెట్టిన తర్వాత కూడా పూర్తి కాదు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆదివారం రోజున ఈ తేలికైన పరిహారాన్ని మనస్ఫూర్తిగా చేసి చూడండి. ఖచ్చితంగా ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్మి మనకి ప్రకృతి సాయం చేస్తుంది అని ఈ పరిహారాన్ని చేస్తారో అప్పుడు ఖచ్చితంగా పరిహారం సిద్ధిస్తుంది. మీరు పరిహారం చేసే సమయం అలాగే మీరు ఉపయోగించే పదార్థాలలో ఉన్న శక్తి కలిసి ప్రకృతిలో ఉన్న శక్తిని ప్రేరేపించి మీ సంకల్పం నెరవేర్చేందుకు సహాయపడతాయి. కేవలం సమస్యలు మాత్రమే కాదు, మీకు ఎటువంటి తీరని కోరికలు ఉన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల ఫలితాన్ని చూస్తారు. అయితే తేలిగ్గా ఉంది కదా అని ఈ పరిహారాన్ని తీసేయకండి. నమ్మి చేయడం వల్ల ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. అద్భుతమైన ఫలితాలను త్వరగానే పొందుతారు. ఇలా ఉప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలతో చేసే పరిహారం అనేకమున్నాయి. అవి ఎటువంటి సమస్యలైనా అంటే తానాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఇలా ఎన్ని సమస్యలైనా సరే ఈ పరిహారం చేసుకుని చాలా తేలిగ్గా సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇలా అన్ని పరిహారాలలో ముఖ్యంగా పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఇక సిద్ధి ఉపాయంగా చెప్పడం జరిగింది కూడా. అందుకోసం మీరు నమ్మి చేయడం వల్ల రెట్టింపు ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు అన్నింటి నుంచి బయటపడవచ్చు. అలాగే మీ కోరికలు నెరవేరడానికి కూడా ఈ చిన్న పరిహారం ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఈ పరిహారాన్ని ఆదివారం మాత్రమే చేయాలి. అలాగే ఈ పరిహారాన్ని మళ్ళీ ఇంకొక ఆదివారం కూడా చేయొచ్చు. అంటే వెంటనే చెయ్యకూడదండి. ఒక ఆదివారం చేసిన తర్వాత మధ్యలో ఒక వారం గ్యాప్ ఉంచి మళ్ళీ ఇంకొక ఆదివారం చేసుకోవాలి. అంటే ఒక ఆదివారం చేసిన తర్వాత రెండో ఆదివారం వదిలేసి మళ్ళీ మూడో ఆదివారం చేసుకోవాలి. అలాగే మూడో వారం చేసి 4వ వారం ఆపేసి 5వ వారం చేసుకోవాలి. ఇలాగా కొన్ని ఆదివారాల పాటు చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మార్పుని మీరు గమనిస్తారు. ఇది 100% ఫలితాన్ని ఇచ్చేసే సిద్ధి ఉపాయం. అలాగే గల్లా ఉప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు మీ చేతిలో పట్టుకున్నప్పుడు, ఇంట్లో తిరిగేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోవడం మర్చిపోకండి. ఇక ఎవరైతే నమ్మి ఈ ఉపాయాన్ని చేస్తారో వారు అద్భుతం చూస్తారు. వారికి తిరుగులేని యోగం కలుగుతుంది. అలాగే మీకున్నటువంటి అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడే మార్గాలు తెలుస్తాయి అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇలా 3 లేదా 5 ఆదివారాల పాటు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. నమ్మి ఈ పరిహారం చేయడం వల్ల 100% ఫలితం లభిస్తుంది. సో చూశారు కదండి, ధనుసు రాశి వారు రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో పరిహారం ఎలా చేయాలి, ఎటువంటి సమస్యల నుంచి బయటపడతారు, అలాగే పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన విధి విధానాలు ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ముఖ్యంగా ధనుసు రాశి వారు ఉంటే ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి పరిహారంతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.